కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఓం నమ శివాయ. ఆబోతునకు అచ్చువేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయుట. మరలా వశిష్ఠుల వారి జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాసమున మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగరి. ఓ రాజా, కార్తీక మాస పౌర్ణమి రోజున వృషార్చోర్జన చెయ్యుట, శివనామముగు సాలాగ్రామమును దానము చెయ్యుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు కార్యములు చేయుట వలన వెనకటి జన్మయందు చేసిన పాపములు నశింప చేసుకొందురు. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతుకు అచ్చువేసి ఆవు పెయ్యకు వివాహము చేసిన వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశము ఎవడు ఆబోతునకు అచ్చువేసి వదులునో, ఎవడు ఆబోతునకు పెండ్లి చేయునో అని ఎదురు చూచుచుందురు. ధనవంతులయ్యుండి పుణ్యకార్యములు చెయ్యక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి చెయ్యుడో అట్టి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వారి బంధువులు కూడా నరకమునకు గురి చెయ్యును. కాన ప్రతి మానవుడు కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనలు చేసి ఆ రాత్రియందు జాగరణము ఉండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విడవవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చెయ్యరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు, శ్రాద్ధాభోజనము చెయ్యకూడదు, నీరుల్లి పాయను తినరాదు, తిలదానము పెట్టరాదు, శివార్చన సంధ్యావందనము చెయ్యిన వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణ రోజుల యందు భోజనము చెయ్యరాదు. కార్తీక మాసము 1 రోజులు రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఈ మాసమంతయు నదీ స్నానము చేయువారు రాత్రి భోజనము మానవలెను. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణముండవలెను. భోజనము 1 పూట మాత్రమే చేయవలెను. కార్తీక మాసములో తైలము వ్రాసుకొని స్నానము చెయ్యకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడినీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాన వేడినీటి స్నానము చెయ్యకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటులు చెయ్యవారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాప్తకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపి అయ్యి జన్మజన్మములు నరక కోపమును పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయనప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానమాచరించవలెను. శ్లోకం: గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలెను. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవితం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షితాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః.
ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన ఉంచవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటులు చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 4 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధి, నిత్యము దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించిన వాడు 100 జన్మములు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను లేక పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 14వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ.